సరే, ట్రంప్ను నమ్మొచ్చా? ఇరాన్ సందేహాలు తీర్చారా? పాకిస్తాన్ ప్రధాన పలుకులు బలం ఎంత? 19వ తారీఖున ట్రంప్ అమెరికాకు ఇరాన్కు ఒప్పందం కుదురుతుందని ఇది నడుస్తూ ఉంది. అది ఏంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయన షహజాబ్ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. 19వ తారీఖు శుక్రవారం మాకు చాలా మంచిది, అందుకని ఆ రోజున పెట్టారని అది కూడా ఒక స్టోరీ నడుస్తుంది. ఏదైతే 2-3 రోజుల నుంచి చర్చలు జరిగినప్పుడు ఇరాన్ ఒక వైఖరి తీసుకుంది. హార్మోజ్ తెరవాలి అని చెప్పడమే కానీ మాకు అణ్వాయుధాల మీద కానీ మా దేశ భద్రతకు సంబంధించి కానీ మాకేం హామీ లభించలేదు. అవేమీ లభించకుండా మేము కమిట్ కాలేము. జెనీవాకి చర్చల కోసం వస్తామని కూడా మేము చెప్పలేమని వాళ్ళు దృఢంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ లోపల వాళ్ళ సీనియర్ ఖొమైనీ మృతి చెందిన ఆయన అంత్యక్రియలు వీటన్నిటికీ ఏర్పాట్లు అవన్నీ కూడా ప్రకటించారు. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ చాలా ఎక్కువ చొరవ తీసుకున్నారు. ఈ లోపల బీరూట్ మీద ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేయడంతో ట్రంప్ విరుచుకుపడ్డాడు. చాలా ఎఫ్వర్డ్తో సహా తిట్టాడు ఇజ్రాయెల్ను, తిట్లు తిట్టాడు ట్రంప్. నేను లేకపోతే అసలు మీరు లేకుండా పోయేవాళ్ళు, మీ దేశాన్ని మిమ్మల్ని కాపాడాను అది ఇది అని ఆ నేను తిట్టాను అనిపించుకొని నేను బీరూట్ మీద దాడి ఆపాను అనిపించి ఆ తర్వాత ఇక్కడ ఏదో చర్చలకు ఇరాన్ కూడా సందీప్కి కుదురు ఒప్పుకున్నారు. 19న చర్చలు సంతకాలు జరుగుతాయని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు అనే సందేహాలు ప్రపంచం ముందు ఉన్నాయి. ఉదాహరణకు CNN ఒక ప్రత్యేకమైన స్టోరీ విడుదల చేసింది. ఏమనంటే ఏం జరుగుతుంది ఇక్కడ హార్మోజ్ జలసంధిలో బ్లాకేడ్ దిగ్బంధనం తీసేస్తుంది అమెరికా. ఇరాన్ తీసేస్తుంది. అమెరికా పెట్టిన కౌంటర్ బ్లాకేడ్ కూడా తీసేస్తుంది. ఇదే అగ్రిమెంట్. మిగిలిన దాడులు ఏమవుతాయి? ఇంత లోపల ఎవరి మీద పడకుండా ఉంటారా? పడితే రెండో వాళ్ళు ప్రతిస్పందించకుండా ఉంటారా? కాబట్టి CNN ఏమంటుందంటే నిజంగా ఇరు దేశాలు ఒక 2 రోజుల పాటు యుద్ధం ప్రతిధ్వనులు కాల్పులు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు మనం జరిగిందని నమ్మాలి. కేవలం హార్మోజ్ జలసంధి మీద ఒక అవగాహనకు వచ్చామన్నంత మాత్రాన చాలదు. అలాగే ఇతర దేశాలు EU ఇప్పుడు దీన్ని స్వాగతించింది. అంతవరకు జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశానికి చెందిన 3 నావికులు చచ్చిపోయారు దాడిలో. అమెరికా చేసింది దాడి, ఇరాన్ కూడా కదా. అమెరికా ఎందుకు చేసింది? మేము వద్దన్న చోటికి మీరు వచ్చారు కాబట్టి. ఇప్పుడు అంతర్జాతీయ నౌకాయానంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎలా అసలు నావికులు వెళ్ళాలి, నౌకలు పంపించాలి అని. అందుకని హార్మోజ్ మీద అవగాహన కుదిరినంత మాత్రాన ఇరాన్ మీద దురాక్రమణ ఆంక్షలకు సంబంధించిన అంశాలన్నీ పరిష్కారమైనట్టు కాదు. ఇరాన్కున్న చాలా సందేహాలు ఇంకా ట్రంప్ తీర్చవలసే ఉంది. 19వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లో ఇజ్రాయెల్ దుస్సాహసాలు కావచ్చు, రకరకాల ఉగ్రవాద శక్తులు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది బరితెగించినటువంటి ముఠాలు కావచ్చు, ఏం చేస్తాయో తెలీదు. వీ హ్యావ్ టు చాలా సహనంతో చూడాలి. శాంతి కుదిరితే అంతకంటే కావాల్సింది లేదు. కానీ ఇదో పార్షికమైన వ్యవహారం లాగా కనిపిస్తుంది. కానీ ఇంకేదో సమగ్రమైన శాంతి ప్రదాతలాగా